మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాత్రి సిట్ నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుంభకోణాలు వాటాల పంచాయతీలు అన్నీ కూడా బట్టబయలైతా ఉంటే ప్రభుత్వం పరువు పోతా ఉంది. ఈ అంశం నుంచి డైవర్షన్ పాలిటిక్స్కు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు. సరే, ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. గతంలో రైతు రుణమాఫీ చేయలేదు, రాష్ట్రంలో 40% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పి ఆ రోజు మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మా మీద కేసు పెట్టాడు. రుణమాఫీ చేయలేదని అడిగితే కేసు పెట్టాడు. మానకొండూరుకు వెళ్ళి మానకొండూరులో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావని మానకొండూరులో మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. నేను ఆ రోజు ఏమన్నాను, మానకొండూరులో నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, నువ్వు 6 గ్యారెంటీలు ఎగవేసినవని నేను మానకొండూరులో మాట్లాడితే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు. రుణమాఫీ కాలేదంటే యాదాద్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు. వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా మీద దాడి చేసి ఖమ్మంలో ఒక కేసు పెట్టాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు నేను నిన్న బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదే మొదటి ముద్దాయి, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి నిన్న పొద్దున బయట పెడితే రాత్రికి నోటీసు పంపిండు. బిడ్డ, నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇడిచిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది, తప్పకుండా చట్ట ప్రకారంగా నడుచుకుంటాం. వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేస్తే టైం తీసుకునే అవకాశం ఉంది, భయపడితే టైం తీసుకునే అవకాశం ఉంది. నువ్వు రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దుగాల రమ్మన్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా. వాస్తవాన్ని నా కొడుకు ఈరోజు సాయంత్రం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంగా సిట్టు ముందుకు వెళ్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం, అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నీ యొక్క దండుపాలెం ముఠా ఏదైతే మీ క్యాబినెట్ ఉందో, మీ క్యాబినెట్లో పంపకాల వాటాలు, మీ క్యాబినెట్ దోపిడిని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మేము కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన పిల్లలం, ఉద్యమకారులం. ఉద్యమాల్లో నుంచి ఎన్నో కేసులను, జైళ్లను ఎదుర్కొని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ఒక కార్యకర్తలం మేము నీ తాటాకు చప్పులకు భయపడం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన ఈ గొంతులు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాకు తెలుసు ఇలా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు, ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా నోటీసులు ఇస్తావు. 2 ఏళ్ళు అయింది, ఏం పట్టుకున్నావు నువ్వు? ఇలా ఉన్నదేమున్నది? ఇవాళ ఏదో కొండందవి ఎలుకని పట్టినట్టు నువ్వు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా నడుపుతా ఉన్నావు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద డ్రామాలు నడిపినావు, కమిషన్లు వేసినావు, సీట్లు వేసినావు. ఎన్ని చేస్తావు ఇంకా? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఈ చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని ఏమార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇలా మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టు, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారెంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా
మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. రైట్, ఇది మున్సిపల్ ఎన్నికల ముందు చేస్తున్న పొలిటికల్ డైవర్షన్ మాత్రమే అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతుండడం మనం చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మున్సిపల్ ఎన్నికల్లో మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. దానికి పర్యవసానంగా ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం. మేము తెలంగాణ తీసుకొచ్చాం. సో ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు, మేము పోరాటం మాకు కొత్త కాదు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం మనం చూసాం. సో చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము విచారణకి హాజరవుతున్నాం. ఎలాంటి ప్రశ్నలకైనా మేము సమాధానం ఇస్తాం, కానీ ప్రశ్నించడం మాత్రం ఆపము అంటూ హరీష్ రావు మాట్లాడడం చూసాం. మనం చిల్లర రాజకీయాలు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఆ హామీలు నెరవేర్చాలి అని అడుగుతున్న ప్రతిసారి కూడా పలు చోట్ల నా మీద కేసులు నమోదవుతున్న పరంపర చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సాయంత్రానికి మా కుమారుడు అమెరికా వెళ్తున్నప్పటికీ ఇలాంటి రాత్రి నోటీసు ఇచ్చి ఉదయాన్నే విచారణకు హాజరు కావాలంటూ కూడా అన్యాయంగా ఇలాంటి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ మేము హాజరు అవుతున్నాం అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం మనం చూసాం. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయనే రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. సో ఏ ఎన్నికలు వచ్చినా దాని ముందు ఇలాంటి తంతు చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇది ఒక మోడస్గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం మనం చూసాం. డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి తప్పించుకోలేరు, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము ప్రజల తరపున అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం మనం చూసాం. సో నిన్న సిద్దిపేటలో అనే నియోజకవర్గంలో ప్రజలతో ఉన్న క్రమంలో సాయంత్రం నోటీసులు ఇచ్చారు. ఉదయం నేను రేవంత్ రెడ్డి బావమరిది ఈ సింగరేణి బొగ్గు గనుల టెండర్ల అంశంలో లేపిన ఈ కుంభకోణం విషయం ప్రశ్నించినందుకు గానే ఈ నోటీసులు నాకు ఇచ్చారంటూ కూడా హరీష్ రావు మాట్లాడతాం మనం చూసాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమవుతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం. ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టి మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఈరోజు హరీష్ రావు గారు కానివ్వండి, పదే పదే కక్ష సాధింపు చర్యలో భాగంగానే తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ అయితే లుట్టపేస్ కేసు ఉన్నదో ఇదో కట్టపీస్ కేసు లాంటిది. ఇది పనికిరాని కేసు. ఇది దీనిలో 2 సంవత్సరాల నుంచి కూడా కొండొందు పట్టినట్టున్నది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహార తీరు. ఏ చీటికి మాటికి దానికి సిట్ వేయాలి, సిట్తోని టైంపాస్ చేయాలి. ఆఖరికి జర్నలిస్టులు కూడా సిట్టేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎవరికి ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్కే ఉన్నది. కాబట్టి ఇలాంటి పసలేని కేసులు తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వం పైన వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతని మరి కప్పుపిచ్చుకోవడానికి ఈ యొక్క కేసులు బనాయించడము, కేసుల ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు నోటీసులు ఇవ్వడము, ఇబ్బంది పెట్టడం,